నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. కలికాలం అంటారు కదా, దానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఘటన. ప్రేమించింది, పెళ్లాడింది, ఒక బిడ్డకు జన్మను కూడా ఇచ్చింది. కట్ చేసే కన్న బిడ్డను అమ్ముకుని కట్టుకున్న వాడితోనే తన పెళ్లి పనులు చేయించుకుంది. చివరికి అతని ప్రాణం తీసింది ఓ రాక్షసి. సో ఇప్పుడు ఆ రాక్షసి ఫోటో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, అండ్ ఆ అమాయకుడి ఫోటో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ జంటనే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. సో ఇతని పేరు పల్లపు గోవర్ధన్, తన పేరు సరిత. దాదాపు 4 ఏళ్లుగా ప్రేమించుకున్నారు ఇద్దరు. అమాయకుడు గుడ్డిగా నమ్మాడు. ఆ అమ్మాయి నాదే అనుకున్నాడు. ఒక బిడ్డను కూడా కన్నాం కదా, మనం హ్యాపీగా ఉంటున్నాం అనుకున్నాడు. కానీ చివరకు కట్టుకున్న ప్రేయసియే కాల రాక్షసై తన ప్రాణం తీస్తుందని తనకు తెలియదు. హైదరాబాద్ హయత్ నగర్ పరిధి కోహెట్ గ్రామంలో వెలుగు చూసిన ఈ దారుణం వింటే అసలు మనుషుల్లో మానవత్వం ఉందా లేదా అనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే, కోహెట్ కు చెందిన పల్లపు గోవర్ధన్ అనే యువకుడు సరిత అనే అమ్మాయిని దాదాపుగా 4 ఏళ్లుగా ప్రేమించాడు. ఇంట్లో తెలియకుండా ఇద్దరు ప్రేమ వివాహం కూడా చేసుకున్నారు. వీరికి ఒక బిడ్డ పుట్టింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ అమ్మాయి మనసులో ఇంత క్రూరత్వం ఉంది అని చెప్పి ఆ అమాయక యువకుడు ఊహించలేకపోయాడు. కట్టుకున్న భార్యే తనని కడతేరుస్తుందని చెప్పేసి తను ఊహించలేకపోయాడు. సరితకు ఇంకొకరితో పెళ్లి నిశ్చయమైంది. ఆ పెళ్లి కోసం ఏం చేసిందో తెలుసా? తమకు పుట్టిన బిడ్డను కూడా అమ్మేసింది. అంతటితో ఆగలేదు, తన పెళ్లి పనులను కూడా భర్త అయిన గోవర్ధన్ తోనే దగ్గరుండి చేయించింది. ఎంత నరకం, ఎంత మానసిక క్షోభ అనుభవించుంటాడు ఆ యువకుడు. తన బిడ్డను అమ్మేసి ఇంకొకరితో పెళ్లికి సిద్ధమైన సరితను నా దగ్గరకు వచ్చాయి, మనము బిడ్డను తెచ్చుకుందాం అని గోవర్ధన్ కాళ్ళు పట్టుకొని మరీ బ్రతిమలాడాడు. కానీ ఆ అమ్మాయి మనసు అస్సలు కరగలేదు. పొమ్మని తరిమేసింది. తీవ్ర మనస్తాపానికి గురైన గోవర్ధన్ మంగళవారం నైట్ డ్యూటీ ముగించుకొని బుధవారం ఉదయం ఇంటికి వచ్చాడు. సాయంత్రమైనా తలుపులు తీయకపోవడంతో సోదరి వచ్చి తలుపులు పగలగొట్టి లోపల చూడగా గోవర్ధన్ వేసుకొని వికట జీవిగా వేలాడుతూ కనిపించాడు. చనిపోయే ముందు గోవర్ధన్ తన ఫోన్ లో ఒక సెల్ఫీ వీడియో తీశాడు. తన చావుకు కారణమైన ఆ సరితను వదిలిపెట్టకండి, నా జీవితాన్ని నాశనం చేసింది. అమ్మా నాన్న, మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు, నేనే మీకేం చేయలేకపోయాను, మీరు నాకు అన్నీ ఇచ్చారు, నన్ను క్షమించండి అంటూ కన్నీళ్ల పర్వమయ్యాడు. ఆవేదన వ్యక్తం చేశాడు. గోవర్ధన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ అందరి గుండెలు బరువయ్యే విషయం ఏంటంటే, అమ్మేసిన ఆ బిడ్డ ఆచూకీ ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు. కనీసం పోలీసులు కూడా కనిపెట్టలేకపోయారు. ప్రేమ పేరుతో ఇంత దారుణమా? కన్న బిడ్డను అమ్ముకుని భర్తను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఇలాంటి మహిళను సమాజంలో ఏమనాలి? చట్టం ఎలాంటి శిక్ష విధించాలి? గోవర్ధన్ హత్య చేసుకున్నాడు సరే, మరి ఆ పసిబిడ్డ ఎక్కడ, ఏ పరిస్థితిలో ఉంది? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. బాధితుడికి న్యాయం జరిగే వరకు ఈ వీడియో షేర్ చేయండి.